రైల్వే స్టేషన్లో ప్రయాణికుల పడిగాపులు మామూలుగా లేవు. వరద ప్రభావంతో రైళ్లు రద్దు కావడంతో రైల్వే స్టేషన్లో అవస్థలు పడుతున్నారు ప్రయాణికులు. 132 రైళ్లు రద్దు చేశారు. 93 రైళ్లు దారి మళ్లించారు. కొండపల్లి రాయనపాడులో పట్టాలపైకి వరద నీరు వచ్చేసింది. వరద నీటితో దారిలోనే ఆగిపోయాయి 3 రైళ్లు. ఇక ప్రత్యేక బస్సుల్లో వీళ్ళందరినీ కూడా విజయవాడకు తరలిస్తున్నారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. విజయవాడ వరద రైల్వే స్టేషన్ కూడా తాకింది. ఇప్పటికే చాలా రైళ్లు రద్దయ్యాయి. ప్రజెంట్ విజయవాడ రైల్వే స్టేషన్ మొత్తం గందరగోళంగా ఉంది. ప్రయాణికుల రద్దీ అలాగే కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపు 130కి పైగా రైళ్లు రద్దయ్యాయి. 90 రైళ్లను దారి మళ్లించారు. మొత్తం చాలా చోట్ల ఇప్పటికే మొత్తం రైల్వే స్టేషన్కి సంబంధించి ఎక్కడికక్కడ ప్రత్యేకమైనటువంటి హెల్ప్ డెస్క్లను కూడా పెట్టారు. మనం చూస్తే కనుక ఇక్కడ హెల్ప్ డెస్క్ కొనసాగుతుంది. ప్రయాణికులు తెలియకుండా ఇక్కడికి వచ్చినా కూడా ఎక్కడికన్నా వెళ్లే వాళ్ళు ఇక్కడ ఇరుక్కుపోయినా కూడా వాళ్ళకి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉన్నారు. మనం రాయనపాడు కొండపల్లి ప్రాంతాల్లో చూసుకుంటే కనుక మొత్తం రైల్వే లైన్స్ మీదకి వరద నీరు ప్రవహించినటువంటి పరిస్థితి. అసలు రైలు వెళ్ళడానికి కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో చాలా చోట్ల 3 రైళ్లు ఆగిపోయినాయి. మధ్యలోనే ఆగిపోయినటువంటి రైళ్లలో ఉన్నటువంటి ప్రయాణికుల మొత్తాన్ని కూడా ప్రత్యేక బస్సులతో విజయవాడ సిటీకి తీసుకొచ్చారు. ప్రజెంట్ కొంతమంది రైల్వే స్టేషన్లోనే తిరిగి వాళ్ళ ఊళ్ళకి వెళ్ళడానికి పడిగాపులు కాస్తూ ఉన్నారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతుంది. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? రాత్రి 9:15కి సికింద్రాబాద్లో ఎక్కారు గౌతమ్ ఎక్స్ప్రెస్. ఇంకా కమ్యూనికేషన్ లేదు, ఇంకా గుంటూరులో ఉన్నామని చెప్తున్నారండి. 1 ఇయర్ బేబీ ఉంది. అసలు ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటో, అది ఇప్పుడు గుంటూరు వెళ్ళాలా లేదా ఇక్కడే ఉండాలా మాకేం తెలియట్లే. ఏం లేదండి, ఇంకా బై రోడ్ వెళ్ళడానికి వాళ్ళ కమ్యూనికేషన్ లేదు కదండి. గుంటూరు వెళ్ళి వచ్చామని చెప్తున్నారు అంతే. ఇంకా ఇప్పుడు విజయవాడ వస్తే ఇక్కడ దీపం యాక్చువల్గా తాడేపల్లిగూడెం వెళ్ళాలి. తాడేపల్లిగూడెం వెళ్ళాలి. ఇంకా ఎందుకు ఇక్కడ దీపమని చెప్తున్నామండి. సో అయితే వీరితో పాటు ఇంకొంతమంది ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా మధ్యలో ఆగిపోయినటువంటి రైళ్లు ఏదైతే హైదరాబాద్ నుంచి కానీ తిరుపతి నుంచి కానీ ఇతర ప్రదేశాల నుంచి వస్తూ మధ్యలోనే ఆగిపోయినటువంటి రైల్లో ఉన్నటువంటి ప్రయాణికులు ప్రత్యేక బస్సుల్లో రైల్వే స్టేషన్కి అయితే వచ్చారు. కానీ తిరిగి ఇళ్ళకి కానీ గుడికి వెళ్దామనుకుంటే తిరుపతితో సహా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళతో మాట్లాడదాం. మేము ఎక్కడి నుంచి వచ్చాము? మేడం, మేము తిరుపతి నుండి వచ్చాము. తిరుపతి వెళ్ళి వస్తున్నాము. తెనాలిలో ట్రైన్ ఆగిపోయింది. తెనాలి నుంచి ఇక్కడ విజయవాడకు ట్రైన్ వేశారు. ఆ నుంచి ఇక్కడికి వచ్చాము. కానీ మేము వరంగల్ వెళ్ళడానికి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏ ట్రైన్స్ లేవు, బస్సులు లేవండి. ఎందుకు ఇబ్బంది పడుతున్నామండి మేము. ఏంటి అసలు పరిస్థితి ఇక్కడ? ఏంటంటే వరదలు అనుకోకుండా వచ్చాయి కానీ మేము అనుకోకుండా తిరుపతికి వెళ్ళాము. మేము వచ్చేటప్పుడు ఏం లేదు, మళ్ళీ అంతా ఒక్క తీరుగా వర్షాలు వచ్చాయి. అన్నీ ఎక్కడెక్కడ బందీలు అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి కొద్దిగా పండుకొని ఏదన్నా దొరికితే వెళ్దామని ఉన్నాం. ఇది పరిస్థితి. మనం పైన చూస్తే కనుక ఇక్కడ డిస్ప్లే బోర్డు చూడొచ్చు. దాదాపు చాలా రైళ్లు క్యాన్సిల్ అయిపోయాయి. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఆగిపోయినటువంటి రైళ్లలో ఉన్నటువంటి ప్రయాణికుల బస్సులు మాత్రమే కాదు, ప్రత్యేకంగా అక్కడి నుంచి కొంత దూరం వరకు రైళ్లు పెట్టి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దాదాపు 3000కు పైగా ప్రయాణికులను అలాగే తీసుకుని వచ్చారు. దీంతో పాటు ఏదైతే రైళ్లను రద్దు చేశారో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు. టికెట్ చేసుకోవడం క్యాన్సిల్ అవ్వడం జరిగిందని చెప్తూ ఉన్నారు. దాదాపు విజయవాడ మొత్తం కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో వరద ఎక్కువగా ఉండడంతో రైళ్లకు సంబంధించి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. రేపటి వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి రైళ్ల ప్రయాణాలు రద్దు చేసుకోవాలని చెప్తున్నారు. అందరికీ దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. కాబట్టి చూసుకుని ప్రయాణాలు చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ అంజీతో క్రాంతి, TV9 విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి. సో అది విజయవాడలో పరిస్థితి. రోడ్డు మార్గాలు పూర్తిగా బంద్ అయిపోయాయి. మరోవైపు రైలు మార్గాలు కూడా దాదాపుగా అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే 10ల సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది సౌత్ సెంట్రల్ రైల్వే. అనేక ప్రాంతాల్లో దారి మధ్యలోనే రైళ్లు ఆగిపోయిన పరిస్థితి. ఇక చేసేదేవీ లేక అక్కడికి బస్సులు పంపించి ఆ ప్రయాణికులందరినీ కూడా బస్సుల్లో విజయవాడ రైల్వే స్టేషన్కి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. రాయనపాడు, ఎన్టీఆర్ జిల్లా రాయనపాడులో పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తిగా అక్కడ రైల్వే స్టేషన్ అంతా కూడా నీటిలో మునిగిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. రాయనపాడులో ప్రస్తుతం రైల్వే స్టేషన్ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ గుండా రాకపోకలన్నీ కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రస్తుతం
రేపు నడిచే కొన్ని రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లుగా ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని కాస్త పరిశీలించాలి. అలాగే ఎవరైనా ఊర్లు బయలుదేరే వాళ్ళు ఉంటే గనక వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటే మంచిది అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది మధ్యలోనే స్టక్ అయిపోయారు, ఎటు వెళ్ళలేని పరిస్థితి. రైల్లో వెళ్దామంటే రైళ్లు ఆగిపోయాయి, పోను రోడ్డు మార్గాన వెళ్దామంటే జాతీయ రహదారులు సైతం పూర్తిగా వరద నీటిలో విలవిల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. విజయవాడ హైదరాబాద్ హైవేపై ఇప్పటికే భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించిందని ఇంతకుముందే మనం లైవ్ దృశ్యాల్లో చూసాం. ఇక హైదరాబాద్ విజయవాడ విశాఖ రహదారి కూడా దాదాపుగా అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే 2000 మంది ప్రయాణికుల్ని బస్సుల్లో ఆగిపోయిన రైళ్ల నుంచి బస్సుల్లో ప్రయాణికులను తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైల్వే స్టేషన్లలో ప్రధానంగా ప్రయాణికులు ఇక్కట్లు మామూలుగా లేవు. ముఖ్యంగా వృద్ధులు పిల్లలతో ప్రయాణాలు పెట్టుకున్న వాళ్ళకైతే నరకం చూస్తున్నారని చెప్పాలి. స్టేషన్లోనే గంటల పాటు పడిగాపులు. ఆ రైళ్లు ఎప్పుడొస్తాయో తెలీదు. కొన్ని రైళ్లు టైములు మార్చారు, కొన్ని రైళ్లు దాదాపు 5-6 గంటల ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక విశాఖ గోదావరి లాంటి రైళ్లు కూడా 2 గంటల ఆలస్యంగా నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉండాలి. అలాగే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే వరద నీటిలో దారిలోనే 3 రైళ్లు ఆగిపోయాయి. ప్రత్యేక బస్సుల్లో ఆ ప్రయాణికులందరినీ కూడా దించి వాళ్ళని విజయవాడ తరలిస్తున్నారు.